మీరు చేసిన సర్జరీస్లో మీకు చాలా బాగా గుర్తుండిపోయిన సర్జరీ అంటే ఇది చేసిన అంటే ఆల్వేస్ కొన్ని ఉంటాయి కదా అట్లా మెమరీలో ఉండిపోతాయి కొన్ని సర్జరీస్, అలాంటిది ఏదైనా సర్జరీ ఉంది? పిల్లల స్పైన్ సర్జరీ స్పెషలిస్ట్ కాబట్టి అండ్ ఎస్పెషల్లీ గూని వంకర్లు చేస్తాం కదా, ఇటు రొటీన్గా చేసే సర్జరీస్ కంటే ఆ సర్జరీస్ చేస్తే అదొక తృప్తి. ఎందుకంటే మనం నేర్చుకుంది మనం పర్ఫామ్ చేస్తే బాగా వస్తే అదొక తృప్తి ఉంటుంది కదా, అది ఏం చేసినా కూడా రాదు. సో రీసెంట్ పాస్ట్లో రాయలసీమ రీజన్ నుంచి పాప వచ్చింది. అందరూ చూసి ఈ సర్జరీ చేయలేము, లేకపోతే ఆ పాపకి చిన్నప్పటి నుంచి తుంటి ఎముకల్లో కూడా ప్రాబ్లం ఉండింది. స్పైన్ అనేది పూర్తిగా వంకర ఉంది. కానీ మేము చదువుకున్న దానికి, మేము ఇన్ని రోజులు చూసుకున్న దానికి ఏ క్లాసిఫికేషన్లో కూడా అది ఫిట్ అవ్వట్లేదు. సో జనరల్లీ వెన్నుముక్క పామ్లాగా వంకర్లు తిరుగుతుంది, బట్ వంకర్లు తిరిగినా కూడా సైడ్ వ్యూ, లాటరల్ వ్యూ ఎక్స్రేలో స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, మా ముందు నుంచి చూస్తే వంకర్లు ఉన్నా కూడా సైడ్ నుంచి చూస్తే కొద్ది మటుకు స్ట్రైట్గా ఉంటుంది, లేకపోతే ముందుకు వంగు ఉంటుంది. ఈ పాపకి పైన ఒక సైడ్ వంగుంది, కింద మొత్తం గూనుంది. సో 3 డైమెన్షనల్గా అంటే పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అంటాం కదా, పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్. సో ఏం చేయాలో అర్థం కాదు. సో ప్లాన్ చేసాం లాస్ట్కి. అంటే ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్, ఈ 12 years ఎక్స్పీరియన్స్లో అంటే ఎంటైర్ సర్జరీ ప్రతి సెకండ్ ఫోకస్ చేసి మొత్తం బ్రెయిన్ కెపాసిటీ అంతా యూజ్ చేసిన సర్జరీ మాత్రం ఇదే. సో ఈ ముందు నుంచి చూస్తే వంకర్ కూడా కరెక్ట్ చేయగలిగాను. వెనుక నుంచి నడుం భాగంలో ఉండే గూని కూడా ఆల్మోస్ట్ నార్మల్కి తెప్పించాను. పేషెంట్ హైట్ ఆల్మోస్ట్ 2.5 to 3 inches పెరిగింది. ఓకే, సో అంటే అంత వంకరకు ఉంది పేషెంట్. సో ఆ పేషెంట్ ఒక 1 week తర్వాత మళ్ళీ మన దగ్గరికి నార్మల్గా నడుచుకుంటూ వచ్చింది. సో అంతకంటే సాటిస్ఫాక్షన్ అయితే ఎప్పుడు, అంటే రీసెంట్ పాస్ట్లో అయితే నాకైతే చూడలేదు. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను నేర్చుకున్న దానికి నేను నిజంగా న్యాయం చేయగలిగిన కేసు వచ్చింది, ఆ తృప్తి మాత్రం నాకు నిజంగా మిగిలింది.